గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదిపారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి స్థాయి సంఘం ఎన్నికల్లో 10కి 10 కొట్టేశారు. అయితే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గత 3 పర్యాయాలు గెలుస్తూ వస్తున్న వైసీపీకి మాత్రం గట్టి షాక్ తగిలింది. ఇంతకీ కార్పొరేటర్లు బలం మెండుగా ఉన్న వైసీపీ ఎందుకు ఓడింది? వైవి సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి క్యాంపు రాజకీయాలకు తెరతీసినా ఎందుకు దెబ్బతిన్నారు? సొంత పార్టీ కార్పొరేటర్లే ఎందుకు షాక్ ఇచ్చారు? చూద్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సత్తా చాటింది. అదే సమయంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. స్టాండింగ్ కమిటీలో 10 స్థానాలు ఉంటే కూటమి ప్రభుత్వం 10కి 10 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. గత 3 సంవత్సరాలుగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ప్రతిసారి వైసీపీనే గెలుస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం బొక్కబోర్లా పడింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో కూటమి పార్టీలు జోరు మీద ఉండగా ఆ దాడిని వైసీపీ తట్టుకోలేకపోయింది. దీంతో 3 ఏళ్ల తర్వాత కూటమి పార్టీలు విజయకథనం ఎగురవేశాయి. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ తరపున 10 మంది పోటీ చేస్తే ఎవరూ అత్యధికంగా ఓట్లు సాధించలేకపోయారు. వాస్తవానికి వైసీపీ తరపున అప్పట్లో 58 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఈ బలంతో సొంతంగానే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలవచ్చు. కానీ సొంత పార్టీ కార్పొరేటర్లే వైసీపీకి షాక్ ఇచ్చారు. ఇందుకు పార్టీ పైన ఉన్న అసంతృప్తే కారణమని ప్రచారం జరుగుతుంది. కార్పొరేటర్లకు వైసీపీలో కనీసం గౌరవం దక్కడం లేదని, అందువల్లే కొంతమంది కూటమి వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు. అయితే కొందరు వైసీపీ కార్పొరేటర్లు మాత్రం కూటమి నేతలు డబ్బు ఎరచూపి గెలిచారని ఆరోపిస్తున్నారు. ఇక విశాఖలో కార్పొరేటర్లను నడిపించే నేత లేకపోవడము మరో కారణం అయి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్గా వచ్చిన వైవి సుబ్బారెడ్డి వ్యూహాలు ఫలించలేదు. ఆయన వచ్చాక టీచర్ పట్టభద్రుడి ఎమ్మెల్సీ సీటు కూడా టీడీపీకే వెళ్లిపోయింది. ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో కూడా ఆయన వ్యూహాలు పనిచేయలేదు. దీంతో ఇప్పుడు జీవీఎంసీ, త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిస్థితి ఇంతేనని సొంత పార్టీ సీనియర్లు అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి విశాఖలో ఉండి క్యాంపు రాజకీయాలు నడిపిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ చేజారిపోవడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి గ్రేటర్ విశాఖ స్టాండింగ్ కమిటీలో 10కి 10 విజయం సాధించిన ఎన్డీఏ కూటమి నెక్స్ట్ టార్గెట్ జీవీఎంసీ కుర్చీనే అని కూటమి పార్టీ నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.